కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ నేర ఆరోపణ చేయబడ్డ ముద్దాయని పక్కన పెట్టి తనే ప్రభుత్వాన్ని పోలీసులకు డైరెక్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏసీబీ ఇంటరాగేట్ చేస్తుందని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏసీబీని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. పోలీసుల ఇంటరాగేషన్ అంశాలు బయటకు చెప్పవచ్చా, ఆ సోయి కూడా లేదా అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే నీ మీద సానుభూతి కంటే నీ అతి ప్రసంగాలు సమస్యగా మారిందన్నారు. నీ ఓవర్ యాక్షన్ బంద్ చేస్తే మంచిదంటూ విమర్శలు గుప్పించారు. చట్టం మీద న్యాయం మీద గౌరవం ఉంటే వాటికి సహకరించాలని సూచించారు. కేటీఆర్ నేరారోపణ చేయబడ్డ ముద్దాయి అనే అంశాన్ని పక్కన పెట్టేసి తనే ప్రభుత్వాన్ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా, తనే పోలీసులను డైరెక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతున్నది. నిన్ను ఏసీబీ విచారణ చేస్తుంది. ఏసీబీని నువ్వు విచారణ చేస్తలే. ఏదో నువ్వు ఏసీబీని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకుంటే మంచిది. చేసేది దొంగతనం, పైగా మళ్ళీ డాంబికాలు, ఓవర్ యాక్షన్స్, ఓవర్ రియాక్షన్స్. నిన్నెవరు అడిగింది, ఎవరు చెప్పమన్నారు? అవన్నీ ఇంటర్నల్ గా జరిగే వాటిని బయట చెప్పొచ్చా? ఇంటరాగేషన్ అంశాలు బయట చెప్పొచ్చా? ఆ సోయి కూడా లేదా? మీరు గతంలో నర్సారెడ్డి గారి కేసులో ఎంక్వైరీ కమిషన్ ఎట్లా అంశాలను చర్చించిన అంశాలు బయట పెడతాని మీరు కోర్టుకు పోయినారు. ఈ లోపల జరిగే అంశాలన్నీ బయట చెప్తున్నట్టుగా నాకేం అడగలే, నేనే అడిగినా, నేనే చెప్పినా అని చెప్పి ఏవైతే డాంబికాలు ఉన్నాయో బంద్ చేస్తే మంచిది. తర్వాత కోర్టులు, చట్టం, న్యాయం పట్ల గౌరవం ఉంటే ఆ వ్యవస్థల పట్ల గౌరవంగా వ్యవహరించారు.